మీరు 2014లో కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం. అది వదిలేసి సార్ 1 మినిట్ అక్కడ నాకు అది ఆఫ్ చేస్తాను. సారీ ఇది ఆపేస్తాను. మీరు సమస్య చెప్పండి. మళ్ళీ ఇదంతా పొలిటికల్ కూడా ఇక మైక్ మోగదండి, మోగదిక అయిపోయిందా? ఆపేసి చెప్తాను నేను ఎందుకు మోగ. మొదలుపెట్టి మధ్యలో ఏదో క్విక్ మంది మళ్ళీ ఆపేసేస్తాడు. సెన్సార్ బోర్డ్. పవన్ కళ్యాణ్ గారి ముందు ఎవరైనా మాట్లాడితే ప్రశ్నిస్తే సహించనుగాక సహించడు, కానీ ఈయన మాత్రం ప్రశ్నిస్తాడు. ఎవరిని ప్రశ్నిస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ప్రశ్నిస్తాడు. చంద్రబాబుని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి అమ్ముకుంటుంటే ప్రశ్నించాడు. ఎందుకంటే అమ్ముకుండే క్యాష్లో తమకు వాటా ఉంటుంది కాబట్టి. ఇది నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారా మీరు పూర్వం చెప్పింది? ప్రశ్నించాలి అని. అక్కడే మళ్ళీ ఇంకో చోట వేదిక మీద చెప్తాడు, మీకు ఓటు హక్కు ఇచ్చింది, మీరు ఓటు వేసిన తర్వాత కూటమిని ప్రశ్నించాలి అన్నాడు. నేను ప్రశ్నిస్తే మాత్రం ఊరుకోవే. ఏం చేశాడు పాపం అతను? 2014లో మీరు సపోర్ట్ చేయమంటే కూటమికి సపోర్ట్ చేశాం 2014లో. 19లో చేయమనలేదు, మళ్ళీ మొన్న చేయమంటే చేసి ఉంటాడు. అతను కూటమికి సపోర్ట్ చేసిన నీ అభిమాని అయి ఉంటాడు. అతను అడుగుతుంటే సైలెంట్ అయిపోయింది ఏంటండి మైకి? నాకు అర్థం కాలేదు. ఎందుకు సైలెంట్ అయిపోయింది? ప్రశ్నకు సమాధానం చెప్పలేవా? ప్రశ్న ఎదుర్కోలేవా? ఓటు వేసి నీకు 21 సీట్లు ఇచ్చి 100% స్ట్రైక్ ఇచ్చినటువంటి ఓటర్ల ప్రశ్నకు సమాధానం చెప్పలేని వాడివి నువ్వేం రాజకీయ నాయకుడు అయ్యా? నాకు అర్థం కాలేదు. నువ్వేం వీరుడు అయ్యా? నాకు అర్థం కాలేదు. పిరికి వాడివి నువ్వు. ఒక వ్యక్తి, నీకు ఓటేసిన వ్యక్తి నిన్ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పిరికి వ్యక్తివి నువ్వు. మామూలు మాట్లాడతావు. ఏమంటా?